ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను రియాక్ట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజర్ని ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే ఇక్కడ మనకి ఇన్పుట్ టైప్ కలర్ అనేది ఒకటి తీసుకున్నాము. దీనిలో ఏదైనా కలర్ వాల్యూని చేంజ్ చేసిన ప్రతిసారి మన డాక్యుమెంట్ యొక్క బాడీ ట్యాగ్ యొక్క కలర్ కూడా చేంజ్ చేయడం. ఇక్కడ మనం రిక్వైర్మెంట్ ప్రకారం దేని యొక్క కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఆ ఎలిమెంట్ని ఇవ్వచ్చు. నేను ఇక్కడ మన కంప్లీట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో బాడీ ట్యాగ్ యొక్క కలర్ని ఈ ఇన్పుట్ ఫీల్డ్లో మనం ఏ కలర్ అయితే చూస్ చేసుకుంటామో దాని ప్రకారం చేంజ్ అయ్యేలా ఇచ్చాను. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము. సో నేను ఇక్కడ అప్లై చేసి తీసేస్తున్నా. సో ఇక్కడ నేను ఫంక్షనల్ కాంపోనెంట్ యాప్ని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నాను యాప్ అని చెప్పి. తర్వాత దీనిలో రిటర్న్లో JSXని రాస్తున్నా. ఒక డివ్ తీసుకుంటున్నాను. ఆ డివ్ లోపల ఒక హెడ్డింగ్ ట్యాగు, ఒక ఇన్పుట్ టైప్ కలర్ తీసుకుంటున్నాను. H1 ట్యాగ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజర్ అని చెప్పి ఒక టెక్స్ట్ రాస్తున్నాను. తర్వాత ఒక ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సో ఈ ఇన్పుట్లో టైప్ అనేది కలర్ ఇస్తున్నా. నెక్స్ట్ ఈ యాప్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఒక కాంపోనెంట్, దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. సో దాన్ని ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాలి అని అంటే మన అప్లికేషన్లో మనం ఇక్కడ బేసిక్గా index.js అనే ఫైల్లో ఏదో ఒక కాంపోనెంట్ని రెండర్ చేస్తాము. ఇక్కడ మనం డిఫాల్ట్గా యాప్ కాంపోనెంట్ని రెండర్ చేస్తాం. యాప్ కాంపోనెంట్ అంటే ఏంటి అని అంటే ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ రాసి దాంట్లో ఒక ఫంక్షన్ యాప్ కానీ లేకపోతే క్లాస్ కాంపోనెంట్ యాప్ కానీ క్రియేట్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తాము. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పి ఆ యాప్ కాంపోనెంట్ ఫంక్షన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇన్పుట్ ఏదైతే ఉందో దానికి చేంజ్ అనే ఈవెంట్ని బైండ్ చేయాలి. అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్లో కలర్ చేంజ్ అయిన ప్రతిసారి మనం ఒక యాక్టివిటీ చేయాలి. ఏం యాక్టివిటీ చేయాలి, మన HTML డాక్యుమెంట్ యొక్క బాడీ ట్యాగ్ యొక్క కలర్ని చేంజ్ చేయాలి. ఇది మన రిక్వైర్మెంట్ అనుకుంటే ఫస్ట్ మనం దీనికి కొంచెం స్టైల్ అనేది అప్లై చేద్దాము. సో ఇది యాప్ కాంపోనెంట్ కదా, మనకి డిఫాల్ట్గా క్రియేట్ రియాక్ట్ యాప్ ద్వారా ఒక రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు app.js కూడా మనకు వస్తుంది. సో ఇప్పుడు నేను app.csలో ఏమి ఇస్తున్నాను అంటే ఇక్కడ ఏదైతే ఒక డివ్ తీసుకున్నానో దానికి ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నా. క్లాస్ నేము wrapper అని ఇస్తున్నా. మనం రియాక్ట్లో ఒక రూల్ అనేది ఫాలో అవుతాం. ఏంటనంటే JSXలో క్లాస్ నేమ్స్ ఏవైతే ఇస్తామో అవి మనం ఇలా క్యాపిటలైజ్ చేసి ఇస్తామన్నమాట. సో ఎలా ఇచ్చినా ఓకే, ఒక కన్వెన్షన్ అదంతే. జస్ట్ ఇప్పుడు మనం ఆ కాంపోనెంట్కి స్టైలింగ్ అనేది app.cssలో రాస్తున్నాము. wrapper అని తీసుకొని దీనికి నేను డిస్ప్లే, ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, సెంటరు, అలైన్ ఐటమ్స్ సెంటరు, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం, తర్వాత దీనికి సమ్ గ్యాప్ ఇస్తున్నా 10 పిక్సెల్స్. సో ఇప్పుడు మనకి అంతగా చేంజ్ అనేది తెలీదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొత్తం ఇది ఏదైతే కంటెంట్ ఉందో అది మొత్తాన్ని మన వెబ్ పేజ్లో సెంటర్లోకి పెడదాము. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మన HTML డాక్యుమెంట్ index.html అనేది డిఫాల్ట్గా ఒకే ఒక HTML ఫైల్ ఉంటుంది రియాక్ట్లో. సో మనం గ్లోబల్గా ఏదైనా CSS ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాని పర్పస్ ఏంటి అని అంటే ఏ కాంపోనెంట్లోనైనా ఈ CSS ఫైల్కి మ్యాచింగ్ ఉంటే క్లాస్ నేమ్ కానీ ఐడి కానీ ట్యాగ్ కానీ ఆ స్టైల్స్ అనేవి ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. సో నేను global.css అని ఒక ఫైల్ తీసుకుంటున్నాను. దాంట్లో నేను ఏమి ఇస్తున్నానంటే స్టార్ అనే సెలెక్టర్ని యూజ్ చేసి, అంటే మన HTMLలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అన్నిటికీ మార్జిను, ప్యాడింగు 0 ఇస్తున్నాను. తర్వాత బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఇస్తున్నా. ఇప్పుడు తర్వాత బాడీ ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఆ బాడీ ట్యాగ్లో
డిస్ప్లే ఇక్కడ కూడా మళ్ళీ ఫ్లెక్స్ అని ఇస్తున్నాను. తర్వాత జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఇస్తున్నా. తర్వాత అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి స్టైల్ అప్లై అవుతుందా అంటే అప్లై అవ్వదు. స్టైలింగ్ అనేది ఎందుకు అప్లై అవ్వలేదు, మనం ఆ సిఎస్ఎస్ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి index.htmlలో. సో నేను దానికోసం లింక్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. ఆ లింక్ ట్యాగ్లో మనం href అనే యాట్రిబ్యూట్లో ఆ సిఎస్ఎస్ ఫైల్, గ్లోబల్ సిఎస్ఎస్ ఫైల్ లింక్ అనేది ఇవ్వాలి. సో .// అని చెప్పి, అంటే index.html ఏ ఫోల్డర్లో అయితే ఉందో సేమ్ ఆ ఫోల్డర్లోనే ఇంకొక ఫైల్ global.cssని క్రియేట్ చేశాను. అందుకే .// ఇచ్చాను. ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రియాక్ట్లో మన అప్లికేషన్లో పబ్లిక్ అనే ఫోల్డర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఏవైతే సిఎస్ఎస్ ఫైల్స్ కానీ ఏవైతే జావాస్క్రిప్ట్ కోడ్ కానీ సెపరేట్ ఫైల్స్ తీసుకొని రాస్తామో దాని మీనింగ్ ఏంటి అని అంటే దానికి రిలేటెడ్ ఏవైతే రిమైనింగ్ ఏ కాంపోనెంట్లో మ్యాచ్ అవుతాయో ప్రతి దానికి అప్లై అయిపోతాయి అనమాట. సో నేను ఇప్పుడు global.css ఫైల్ తీసుకున్నాను కదా, ఈ global.css ఫైల్లో నేను h1 ట్యాగ్కి ఇక్కడ కూడా కలర్ అప్లై చేసుకోవచ్చు కావాలంటే. అంటే ఇప్పుడు మనం సెపరేట్గా ఈ కాంపోనెంట్ యొక్క సిఎస్ఎస్ ఫైల్లో కూడా తీసుకోవచ్చు. ఈ కాంపోనెంట్ యొక్క సిఎస్ఎస్ ఫైల్ అంటే ఏంటి, జస్ట్ సేమ్ నేమ్తో ఇచ్చుకుంటాము. ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. కన్వెన్షన్ ప్రకారం సేమ్ నేమ్ ఇస్తాము. ఆ కాంపోనెంట్ యొక్క జేఎస్ ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో ఆ సిఎస్ఎస్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇంపోర్ట్ అనే కీవర్డ్ తర్వాత కొటేషన్స్లో ఆ సిఎస్ఎస్ పాత్ అనేది ఇవ్వాలి. సిఎస్ఎస్ ఫైల్ నేమ్ ఏంటి, app.css అనమాట. సో మనం జావాస్క్రిప్ట్ని ఇంక్లూడ్ చేయాలి అని అంటే దానిలో ఫంక్షన్ నేమ్స్ ఇంకా ఫ్రమ్ అనే కీవర్డ్స్ యూజ్ చేయాలి. కానీ సిఎస్ఎస్ని అయితే డైరెక్ట్గా ఇంపోర్ట్ అని తర్వాత కొటేషన్స్లో ఆ ఫైల్ పాత్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకు వెబ్ పేజ్లో మొత్తం ఇది సెంటర్లోకి రావాలి. సో అందు గురించి నేను ఇక్కడ index.cssలో ఇక్కడ global.cssలో బాడీ యొక్క హైట్ అనేది 100 వ్యూ పోర్ట్ హైట్ తీసుకుంటున్నా. బై డిఫాల్ట్ మన వెబ్ పేజ్లో ఎంత కంటెంట్ అయితే ఉంటుందో అంతే ఈ బాడీ యొక్క హైట్ కింద తీసుకుంటుంది. ఇప్పుడు నేను బాడీ యొక్క హైట్ ఇలా ఇచ్చాను. అండ్ ఇప్పుడు మనం ఈ ఇండెక్స్ కాదు app.css ఏదైతే ఉందో దాన్ని మనం app.jsలో ఇంక్లూడ్ చేసాం. ఇక్కడ నేను వ్రాపర్ స్పెల్లింగ్ రాంగ్ రాశాను, అందు గురించి మనకి స్టైల్ అనేది అప్లై అవ్వలేదు, అంటే ఫ్లెక్సీ రిలేటెడ్ స్టైల్ అనేది అప్లై అవ్వలేదు. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ టెక్స్ట్ ఆ ఇన్పుట్ బాక్స్ ఏదైతే ఉందో అవి సెంటర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కలరే బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్కి రావాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే app.jsలోనే కదా, అక్కడ యాప్ కాంపోనెంట్లోనే కదా అది రాసింది ఇన్పుట్ కలరు. ఇప్పుడు మనం దీనికి క్లిక్ ఈవెంట్ని యాడ్ చేయాలి. క్లిక్ ఈవెంట్ ఎలా యాడ్ చేస్తాము, రియాక్ట్లో JSXలో ఆన్ అనే కీవర్డ్ ఈవెంట్ నేమ్ క్యాపిటలైజ్ చేసి రాస్తాము. అంటే క్లిక్ కాబట్టి స్టార్టింగ్ లెటర్ సి, తర్వాత కీ అప్ అని ఉంటే కే లెటర్ అప్ యూ లెటర్ క్యాపిటలైజ్ చేసి రాయాలన్నమాట. ఇలా ప్రతి వర్డ్లోనూ స్టార్టింగ్ లెటర్ క్యాపిటలైజ్ చేసి రాయాలి రియాక్ట్లో JSXలో ఈవెంట్ని బైండ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మనం ఆన్ క్లిక్, ఆ క్లిక్ జరిగినప్పుడు ఒక యాక్టివిటీ చేయాలని అనుకున్నాం కాబట్టి అది జావాస్క్రిప్ట్ కోడ్ కాబట్టి మనం కర్లీ బ్రేసెస్ పెట్టి రాయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామో అది క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ రాయాలి అని అనుకుంటున్నాం. నేను ఇక్కడ డైరెక్ట్గా యారో ఫంక్షన్ ఇచ్చేసాను. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్కి రిలేటెడ్ ఒక యాక్టివిటీ చేస్తున్నాం, అంటే ఈవెంట్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫంక్షన్ ఏదైతే కాల్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్కి ఈ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, మనకి క్లిక్ అనేది ఒక ఈవెంట్, చేంజ్ అనేది ఒక ఈవెంట్, కీ అప్ అనేది ఒక ఈవెంట్. అలా ఈవెంట్ ఇన్ఫర్మేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈవెంట్ జరిగినప్పుడు మనం రాసేది దానికి ఆర్గ్యుమెంట్ కింద హెచ్టిఎంఎల్ ఆటోమేటిక్గా మనకి పాస్ అయ్యేలా చేస్తుంది హెచ్టిఎంఎల్లో. సో అంటే జావాస్క్రిప్ట్లో ఇక్కడ మనం రియాక్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి రియాక్ట్లో ఇక్కడ మనం ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో దానిలోకి తీసుకున్నాం. దానిలో తీసుకుంటేనే మనకి యూజ్ చేసుకోగలుగుతాం, లేకపోతే మనకి అది పాసిబుల్ అవ్వదు డైరెక్ట్గా. లేకపోతే ఏం చేయాలంటే document.getElementByIdF అని చెప్పి ఈ ఇన్పుట్ యొక్క ఐడిని ఇచ్చుకుని దాన్ని తీసుకుని దాని యొక్క వాల్యూని తీసుకోవాలి. కానీ మనకి డైరెక్ట్గా ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషనే వచ్చేస్తుంది కదా, ఆ ఈవెంట్ డాట్ టార్గెట్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి, ఈవెంట్ అనేది ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మీద జరిగిందో,
ఇక్కడ మనకి చేంజ్ ఈవెంట్ అనేది ఎక్కడ జరిగింది, ఆ ఇన్పుట్ టైప్ కలర్ కదా. సో ఆ ఇన్పుట్ టైప్ కలర్ వచ్చేస్తుంది ఈ డాట్ టార్గెట్ అని ఇస్తే. ఇప్పుడు దాని యొక్క వాల్యూ కావాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, వాల్యూ అనే ఇంకొక ప్రాపర్టీ అలా ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు మనకి అది ఏమొస్తుందని అంటే, మనం ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ కలర్ వచ్చేస్తుంది అక్కడికి. సో ఆ కలర్ అక్కడికి వచ్చాక మనం దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మనం డాక్యుమెంట్ HTML డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్. సో ఇలా ఇస్తే మన HTML డాక్యుమెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనం ఇన్పుట్ టైప్ కలర్లో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది వస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు కలర్ని చేంజ్ చేస్తున్నా, రెడ్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ నేను ఆన్ క్లిక్ అని ఇచ్చాను. అందు గురించి మనకి ఏమవుతుందంటే, ఈ ఇన్పుట్ మీద క్లిక్ చేసినప్పుడే, ఇన్పుట్ బటన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసినప్పుడే మనకి కలర్ చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి, చేంజ్ అయినప్పుడు. కాబట్టి ఆన్ చేంజ్ అని ఇవ్వాలి. నేను ఇక్కడ ఆన్ క్లిక్ అని ఇచ్చాను, మిస్టేక్. సో ఆన్ చేంజ్ అనేది ఈవెంట్, ఇక్కడ ఈవెంట్ని బైండ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనకి ఏంటంటే, ఇక్కడ మనం దేని మీద సెలెక్ట్ చేసుకున్నా ఆ కలర్ చేంజ్ అయిపోతున్నట్టు, ఆ ఇన్పుట్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతున్నట్టు. ఈ కలర్ ప్యాలెట్లో ఏ కలర్ని సెలెక్ట్ చేసినా మనకి ఆ ఇన్పుట్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అయిపోతున్నట్టు. ఆ వాల్యూ చేంజ్ అయిన ప్రతిసారి మనకి ఈ ఫంక్షన్ జరుగుతుంది. ఈ యారో ఫంక్షన్ జరగాలని రాసాం. దీంట్లో ఏం చేస్తున్నాము, అక్కడ ఇన్పుట్ టైప్ కలర్లో ఏదైతే మనం కలర్ సెలెక్ట్ చేసామో దాన్ని తీసుకొస్తున్నాము, దాన్నే బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కింద పెడుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.